బిర్యానీ తినకుండా ఎవరైనా పెరుగు తింటారా? ఒక బిర్యానీతో ఇంత దారుణమైన ఎక్స్‌పీరియన్స్ ఉంటదని నేనెప్పుడు అనుకోలేదు. రీసెంట్‌గా మేము హైదరాబాద్ నుంచి ఏపీ ట్రావెల్ చేస్తుంటే మధ్యలోనే ఆకలేస్తుందని చెప్పి హైవే పక్కనే ఉన్న కార్నివాల్ ఉత్సవానికి వెళ్ళాము. నిజంగా అక్కడ యాంబియన్స్ అయితే నాకు చాలా నచ్చింది. ఇది రెస్టారెంటే కానీ ఇదే రెస్టారెంట్‌లో మనకు ఓపెన్ కిచెన్ కూడా ఉంది. మనం ఏం ఫుడ్ ఆర్డర్ చేసినా వాళ్ళు మన ముందే ప్రిపేర్ చేస్తారు. అది నాకు చాలా నచ్చింది. ఇంకా మెన్యూ అంతా చూసేసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కాంప్లిమెంటరీ స్వీట్ ఒకటి తీసుకొచ్చారు. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఫస్ట్ చికెన్ మంచూరియా ఆర్డర్ చేసాము. తీసుకొచ్చారు. నాకు నిజంగా చికెన్ మంచూరియా చాలా టేస్టీగా అనిపించింది. బై ద వే అది చాలా స్పైసీగా కూడా ఉంది. బట్ గార్లిక్ ఫ్లేవర్‌తో చాలా నచ్చింది. స్టార్టర్స్‌లో గార్లిక్ ఫ్లేవర్‌ని ఇష్టపడే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్తాను నేనైతే. బట్ మీరు ఆర్డర్ చేసే ముందే చెప్పండి కొంచెం స్పైసీ తగ్గించమని. బేసిక్‌గా ఇస్తేనే అది మాకు చాలా స్పైసీగా అనిపించింది. మెయిన్ కోర్స్‌లోకి వచ్చేసి కోడి పులావ్ ఆర్డర్ చేసాం. నిజంగా ఫస్ట్ బైట్‌లోనే మనకి ఫ్లేవర్స్ అన్నీ తెలిస్తే చాలా టేస్టీగా అనిపిస్తది. బట్ అది నిజంగా చాలా స్పైసీగా ఉంది. నేను ఒప్పుకుంటాను. మేము అసలు స్పైసీని టాలరేట్ చేయలేము. కానీ అది మామూలుగా లేదు స్పైసీ. స్పైసీని ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది మస్ట్ ట్రై అని చెప్తాను. ఈ పులావ్‌లో స్పెషల్ ఏంటంటే ఒక పక్కన తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంది. ఇంకో పక్కన ఘాటు కూడా ఉంది. స్పైసీగా ఉన్నా సరే చాలా టేస్టీగా ఉందని ఇంక ఏదోలాగా ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే దారిలో మీరు ఎక్కువ ఎక్కడ ఫుడ్ ట్రై చేస్తారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను డెఫినెట్లీ ఈసారి అక్కడ ట్రై చేస్తాను. ఇంకా ఎవరైనా మన పేజ్‌ని ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.